ఎట్లా గొప్ప అది అది చెప్పాలి. రీజన్ యేసు ప్రభు అని నాకు తెలుసు. ఎట్లా అలాగంటావా? నెంబర్ 1 దేవుని చిత్తాన్ని నెరవేర్చారు. అలెగ్జాండర్ ఏమో తన ఇష్టాన్ని కొద్ది రాజ్యాన్ని గెలుచుకుంటుంది. చిన్న లాజిక్ చెప్తాం. యేసు ప్రభు ఎంత గొప్పడంటే అలెగ్జాండర్ యేసుక్రీస్తు ప్రభు కంటే ముందున్నవాడు. అలెగ్జాండర్ చచ్చిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలకి యేసు ప్రభు వారు బయటకు వచ్చాడు. అంటే అలెగ్జాండర్ కంటే ముందు ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభు కంటే ముందు ఎవరున్నారు? అలెగ్జాండర్ ఉన్నారు. అలెగ్జాండర్ చనిపోయిన కొన్ని సంవత్సరాలు, 100 సంవత్సరాలు యేసు ప్రభు ఉంటాడు కదా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు పుట్టిన తర్వాతే చరిత్ర మారింది. అలెగ్జాండర్ పుట్టిన తర్వాత కాదు. క్రీస్తు శకం క్రీస్తు పూర్వం ఈ రెండు ఎవరి ద్వారా వచ్చినాయి? అలెగ్జాండర్ ద్వారా ఎదురాల ప్రపంచ దేశాలను జయిస్తే ఒక దేశంలో పుట్టినా, ఒకే ప్రాంతమందు ఉండినా, ఒకే ప్రాంత ప్రజల కోసం మరణించిన ఆయన ప్రపంచ దేశాల మొత్తానికి యుగ పురుషుడిగా మార్చబడ్డాడు, శక పురుషుడిగా మార్చబడ్డాడు. అంటే యుగాన్ని డివైడ్ చేయగలిగిన శక్తిమంతులుగా మార్చబడ్డాడు. ఇది చాలాదా యేసయ్య గొప్ప అనిపించుకోవడానికి? రెండవది, యేసుక్రీస్తు ప్రభువారి పేరు ఈ రోజుకి ప్రపంచ దేశాలు గుళ్ళు కట్టి ఆరాధన చేస్తున్నారు. అలెగ్జాండర్తో ఒక గుళ్ళు కూడా లేదు, ఒక భక్తుడు కూడా లేదు. ఒక గ్రేట్ అయితే అవునా కదా? ఒక భక్తుడని ఉండాలి కదా. నేను అలెగ్జాండర్ అభిమాన్ని, ఆయన కోసం అవసరమైతే గుడి కడతా, నేను ఆరాధన చేస్తా అంటారు. కానీ కారణం ఏమిటంటే సత్యం ఎక్కడున్నా సత్యమే, అసత్యం ఎక్కడున్నా అసత్యమే. స్వబుద్ధిని ఆధారం చేసుకుని నడుచుకున్నాడు. కుమార్తె చెప్పినదిగా అలెగ్జాండర్ యేసుక్రీస్తు ప్రభువు తండ్రి చిత్తమును నెరవేర్చడానికే నేను ఈ భూలోకానికి, నన్ను పంపిన వాని ఉద్దేశం నెరవేర్చడానికి వచ్చాను. ఆయన ఏ ఉద్దేశం ఈ లోకానికి వచ్చాడంటే, ఈ లోకానికి రావటానికి గల కారణం ఏమిటంటే, ఆయన పంపిన ఉద్దేశం ఏంటంటే మానవాళ్ళందరినీ విమోచించడానికి, రక్షణ కల్పించే వారిని నిత్య జీవానికి చేర్చడానికి. ఆయన కూర్చుండే స్థలంలో, ఆయన ఉండే స్థలంలో మనం కూడా చేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆ క్రమాన్ని చదవండి, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ లేఖనం దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే చదవండి, దేవుని మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. యోహాను సువార్త 14:12 వస్తున్నాం. నేను నా తండ్రి యొద్దకు వెళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యొక్క విశ్వాసం ఉంచువాడును చేయును. వాటికంటే మరి గొప్పయు అతను చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. అని ఎందుకు కూర్చున్నాడంటే, నేను ప్రారంభించాను రా, నేను దారి చూపించాను, ఈ దారి మీరు నడిస్తే ఇంకా గొప్పగా ఉంటుంది. అందుకనే యేసు నేనే మార్గమును సత్యమును జీవమును ఆయన దారి చూపించాడు. ఆ దారిలో నడిస్తే చాలు. ఉదయకాలం చెప్పుకున్నాం కదా, ఏమని? యేసు ప్రభువారిని ఏమని? అయ్యా నువ్వు నాతో ఉండు, నాలో ఉండు. నువ్వు ఒక్క మాట అనుకుంటే చాలని. ఏ రోజు ప్రభా నీ మార్గంలో నన్ను నడిపించు, నీ దారిలో నన్ను నడిపించాయి. ఇప్పటి వరకు నా దారిలో నేను నడిచా, నా ఆలోచనలో నడిచా, నా తలంపులో నేను వెళ్ళా, నా ఉద్దేశంలో నేను వెళ్ళా. కానీ ఇక నుంచి నీ దారిలో నన్ను నడిపించావు, నా చేయి వరకు నడిపించావు. ఒక పాట ఉంది, చేయి పట్టుకో నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, చేయి పట్టుకో నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, యేసు నా చేయి పట్టుకో. ఆమేన్. ఎప్పుడైతే యేసయ్యా ఇదిగో నీ యందు శ్వాస ఉంచువాడు నీకంటే గొప్ప కార్యాలు చేస్తారన్నారు కదా.
ఇప్పుడు నాలో విశ్వాసాన్ని పెంపొందించిన మార్గం నేర్పించండి. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభువు ఎన్ని సంవత్సరాలు అయింది? సీనియర్ సిటిజన్ చెప్పండి, చేతులు ఎత్తండి. సీనియర్ సిటిజన్, సీనియర్ సిటిజన్స్ అంటే వయసులో కాదు, ప్రభువు నమ్మిన వాళ్ళలో బాప్తీసం తీసుకుని నేను 25 సంవత్సరాలు అయినా కూడా చేతి అర్థం పుట్టుకతో క్రైస్తవులు కూడా చేతులు అర్థం నెంబర్ 1 అసలు మామూలుగా అన్నప్పుడు చేతులు వేయగలరు అది ఎత్తుకున్నాడు. ఇక్కడ గమనించండి, అంటే ఇక్కడ యేసు ప్రభువుని నమ్మటం మనకు ప్రాముఖ్యమైనది. కానీ ఇక్కడ దేవుని కార్యాలు చూడలేకపోవడానికి కారణం ఏంటంటే విశ్వాసం లేకపోవటం. ఏ లేకపోవటం? ప్రభు ఏమన్నాడు? నా యందు విశ్వాసం ఉంచువాడు చెప్పాలి. నాకంటే చెప్పండి అమ్మా, మాకు ఆ మాట తెలికానండి, గడిపాలండి చెప్పము అన్నారు. చెప్పండి, నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే. ఇప్పుడు ఆయన కంటే గొప్ప కార్యం చేయలేకపోతున్నాం అంటే కారణం ఏంటి? విశ్వాసం అనే పేరుంది కానీ, మైసూరు బోండా అనే పేరుంది కానీ దాంట్లో అర్థమైందా? మైసూరు బోండా అనే పేరు దాంట్లో ఏం లేదు. విశ్వాసం అనే పేరే కానీ విశ్వాసం. అందుకని బైబిల్లో దేవుడు అన్నాడు, అంత్య దినములు కడవ దినాల్లో నాకడ దినాల్లో విశ్వాసమును కనుగొందునా అన్నాడు. అంటే విశ్వాసం ఏముండదంట? విశ్వాసం. ఈ రోజు యేసు పుట్టాడని ఎంత సంతోషంతో నూతన వస్త్రాలు ధరించుకుని ఇంతలా పాది అవసరం డబ్బులు లేకపోతే అప్పు చేసి అందరికి సంతోషంగా బట్టలు తీసుకొచ్చాడే. ఓకే, ఇంతలా బాది మనం బట్టలు తెచ్చుకుని చక్కగా పిల్లలందరూ రెడీ అయి ఉన్నామే. ఇంటిలా బాధ ప్రభుత్వం విశ్వాసం నుంచి ప్రార్థించే అంత గొప్ప కార్యాలు జరిగితే ఈ రోజు నుంచి నా ఆశ, నా తపన మీకోసం ప్రార్థిస్తున్నా. ఒకటే ఎప్పటి నుంచో ప్రార్థిస్తున్నా, మీరు ప్రార్థన చేస్తే దెయ్యాలు కూలిపోవాలి, రోగులు స్వస్థ పొందాలి, అద్భుతాలు జరగాలి. ఇది పెంతుకోసుడు సొత్తు మాత్రం కాదు. ఎవరు సొత్తు? అది యేసు ప్రభువు నమ్మిన ప్రతి వారి సొత్తు, బైబిల్ విశ్వసించిన ప్రతి వారి సొత్తు. అద్భుతాలు చూడటం అది జరగాలి. ఈ ప్రార్థనలు అద్భుతాలు జరగాలి. అద్భుతాలు జరిగితే వారంలో సంఘమంతా లేచి వాక్యం చెప్పడానికి టైం ఉండదు. అన్నీ ఏమవుతాయి చెప్పండి? ఏమవుతాయి? సాక్ష్యాలు ఏమవుతాయి? కనుక అప్పుడు ప్రార్థన ఎంత ఉద్యోగంగా మనకు తెలుసా? గొప్ప కార్యం జరిగింది. ఇది నీలో పెంపొందింప చేయడానికి పరలోకమున్న దేవుని యొక్క యేసయ్య లోకానికి వచ్చాడు. నీలో విశ్వాసాన్ని పెంపొందింపచేయడానికి. ఎందుకంటే ఆయన చేసిన కార్యాలు నువ్వు కూడా చేయాలని, ఆయన చేసిన విధంగా నువ్వు కూడా ఉండాలని, ఆయనలాగా నువ్వు కూడా బ్రతకాలని, ఆయనలాగా నువ్వు కూడా జీవించాలని, ఆయన నీకు నేర్పించడానికి, నీకు మాదిరి చూపించడానికి సహించాడు. ఆ మాట ఏమంటాడంటే బైబిల్ ఎక్కడమ్మా యోహాను అంటాడు కదా, నేను మాదిరిగా మీకు చేస్తున్న ప్రకారం మీరును చేయవలను. మనం కూడా ఏం చేయాలి? ఆయన మార్గంలో నడవాలి. ఎప్పుడైతే ఆయన మార్గంలో నడుస్తామో క్రిస్మస్ ఆనంద సంతోషాలు మన కుటుంబాలు నిండుగా ఉంటాయి. ఆమె దేవుడి దగ్గర నుంచి ప్రార్థిస్తే అద్భుతం చూడాలి. అద్భుతం చూసే ప్రార్థన చేయండి, దేవుడు కార్యం చేస్తారు. అసలు చిన్న ప్రార్థన, విశ్వాసపూర్వకమైన చిన్న ప్రార్థన, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. విశ్వాసంతో ప్రార్థించండి, అద్భుతం దేవుడు చేస్తారు. తల ఉంచుగా ప్రభుత్వంలో ప్రార్థన పెట్టి మాట్లాడారు. దేవుడు మన అందరినీ దీవించి ఉన్నతమైన జీవితం నడిపించును గాక. ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధుడైన దేవుడు ఈ దినమున నా జీవితాలను ప్రేమించి మనకు అనుగ్రహించిన గొప్ప కార్యం, గొప్ప ఆలోచనకరమైన కార్యం ఏంటంటే, గొప్ప దీవెనకరమైన పరిస్థితి ఏమిటంటే, ఆయన మన కొరకు పంపబట్ట మన భాగ్యం. మన కోసం ఎవరెవరో వస్తే అనుకుంటాం, ఒక ఎమ్మెల్యే గారు వచ్చాడుకో, సీఎం గారు ఒక ఎమ్మెల్యేని పంపించాడు నీకోసం అంటే ఎంత ఘనంగా ఉండింది, ఎంత గొప్పగా ఉండింది. ఒకటి సీఎం గారు వచ్చాడని ఎంత గొప్పగా ఉండింది. అంతకంటే గొప్ప వ్యక్తి యేసయ్య లోకానికి వచ్చాడు. నీ కోసం, నా కోసం గొప్ప ఆయన లోకానికి వచ్చాడు. కారణం ఏంటంటే నీ స్థితిని మార్చాలని. ప్రార్థిద్దామా? ప్రభా, నాలో విశ్వాసాన్ని పెంపొందింపచేయడానికి లోకానికి వచ్చాడు.
అయ్యా చీకటిలో నన్ను వెలుగులోకి తీసుకురావడానికి లోకానికి వచ్చావయ్యా. ఇదిగో శాపగ్రస్తమైన నా బ్రతుకును మార్చడానికి, చెడిపోయిన నా బ్రతుకును మార్చి నా తండ్రి నిత్య జీవానికి నన్ను వారసులుగా చేయడానికి నన్ను ప్రేమించావయ్యా. చెడిపోయిన నన్ను ప్రేమించావయ్యా. ప్రార్థిద్దామా? చిన్న ప్రార్థించేద్దాం. అయ్యా ఇంతగా నన్ను ప్రేమించావు నాయన, ఇంతగా ప్రేమించావయ్యా. ప్రభా నీ ప్రేమకు నేను ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోగలను? ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోగలను? ఏమిచ్చి నీ కొరకు పెట్టాను అయ్యా. బ్రతకాలను నేను అప్పగించుకుంటే క్రిస్మస్ మాసంలో ఈ క్రిస్మస్ ఆరాధనలో నీకు అప్పగించుకుంటున్నాను. నీ బిడ్డగా నేను నా తల్లి ఉండాలని ఆశపడుతున్నాను. నీ కొరకే బ్రతకాలని ఆశపడుతున్నా. నీ వలే జీవించాలని ఆశపడుతున్నా. ప్రభా నీ వలే బ్రతకాలని ఆశపడుతున్నాను. ఒక్కసారి ప్రభుత్వం చూద్దామా? కృప చూపే యేసయ్యా, నీ కృపతో నడుపుమయా. అల్పులమైన మా పైన నీ కృప చూపుము. కృప చూపే యేసయ్యా, నీ కృపతో నడుపుమయా. అల్పులమైన మా పైన నీ కృప చూపుము. యేసయ్యా కృప చూపుము, మాపై కృప చూపుము. యేసయ్యా కృప చూపుము, మాపై కృప చూపుము. కృప చూపే యేసయ్యా, నీ కృపతో నడుపుమయ్యా. అల్పులమైన మా పైన నీ కృప చూపుము. ఆయన కృప చాలా గొప్పది. అడిగితే చాలా ఆయన కృప చూపిస్తాడు. విశ్వాసాన్ని కృపను వేస్తాడు. అయ్యా నాలో నువ్వు నీ మార్గంలో నన్ను నడిపించు. ఒక్కసారి ప్రతివాడికి ప్రార్థించేద్దాం. కళ్ళు మూయండి, ప్రతివాడి కళ్ళు మూయండి. అయ్యా నాలో మీరు చేసాయా, నీ మార్గంలో నన్ను నడిపించేసాయా అని ఒక్క మాట అడగండి. ప్రతివాడు అడగాలి. కళ్ళు మూసుకుని అడగాలి. కళ్ళు మూసుకుని నాలో మీరు చేసాయా, నీ మార్గంలో నన్ను నడిపించలేయా. ఒక్క పదం ప్రభుని అడుగుతాం. యేసయ్యా నాలో నీ మార్గంలో నన్ను నడిపించు. నీ మార్గంలో నన్ను నడిపించు. యేసయ్యా నీ స్తోత్రం ప్రభువాని పొందుతాను. ఆత్మ ప్రేరేపించబడిన వారు ప్రార్థించే సందర్భంలో త్వరగా గట్టిగా చేయాలమ్మా. Yes. Everyone should pray. Yes. తెలుసుకునేవారు
సహాయం చేయండి. నామకార్థంగా కాకుండా తండ్రి, నిజమైన ప్రేమ మాకు నేర్పించండి నాయన. నీ వందనాలు నాయన. పరిశుద్ధాత్మక దిగువని కృప దయచేయండి నాయన. మార్గంలో సత్యముల దేవుడని మాట్లాడుతున్నాను నాయన. అయ్యా నీ యొక్క మార్గం నడుచుకుని కృప దయచేయండి నాయన. ఇంతవరకు దేవుడు లేడే చెప్తున్నావు నాయన. నీ తప్పులే మాకు కనపడలేదు ప్రభువా. అయ్యా తండ్రి, నా దేవా నా రక్షకురానికే వందనాలు. స్తోత్రం. దాని ప్రకారం నడుచుకునే నాకు దయచేయండి. ఆమేన్. నా బ్లూటూత్ ఆన్ చేస్తారు ఇది లేచి నిలబడదాం. Praise the Lord. Hallelujah.
మీకు కనికరం కలిగిన గొప్ప దైవమా మీ కొందనాలు తెలియజేసుకుంటున్నాం లేదా ఈ క్రిస్మస్ ఆనంద సంతోషాలు ప్రతి కుటుంబంలో మీరు విషయాన్ని ఇస్తూ ఉంటారు మా యొక్క సంఘం పైన ప్రత్యేకమైన అభిషేకం దయచేయండి ఈ దినమున ప్రార్థన లేక వెలుగుబడిన బిడ్డలను వారి జ్ఞాపకం తీసుకుని అయా వాడుకున్న ఆ కప్పంలో ఒత్తిడి ఏమై ఉందో తెలియదు కానీ సమస్తం జరిగింది కనుక వారికి క్షేమం దయచేయండి, సంతోష ఆశీర్వాదం దయచేయండి. అయా వచ్చిన వారిని పరిపూర్ణమైన ఆశీర్వాదం నింపండి, బలమైన సాధనగా పరిశ్రమ పాత్రగా అయా వారిలో మీరుండండి, వారితో మీరుండండి. ముఖ్యంగా తండ్రి అయ్యా ఇప్పటి వరకు వారి మార్గాల్లో వారు ఉన్నారేమో, మా మార్గాల్లో మేమున్నాము. అయా మమ్మల్ని మీ మార్గాల్లో నడిపించుకునేదిగా బిడ్డలు కూడా మీ మార్గంలో నడిపించండి, మీ ఆలోచనలో స్థిరపరచండి. అయా వాగ్దానం చేస్తావు యోహాను సువార్త 14వ అధ్యాయంలో విశ్వాసం నుంచి వాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడని. ఆ విశ్వాసం మా జీవితంలో స్థిరపరచండి ప్రభా. నీ వలే ప్రజలకు సహాయం ఈ క్రిస్మస్ ఆనంద సంతోషాలు ప్రతి కుటుంబం మెండుగా ఇచ్చేసి బలపరిచి భద్రపరిచి క్షేమం నుంచి దీవులతో నడిపించి మహిమపడమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక. మన తండ్రి అయిన దేవుని ప్రభువు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సమాధానము నెమ్మది ఆశీర్వాదము దీవెన లేదు ఇప్పుడు నమ్మకము సకల పరిశుద్ధులకు దేవుని చేత ప్రేమించబడుచున్న వారికి ఈ క్రిస్మస్ ఆనంద సంతోషాలు ప్రతి కుటుంబంలో ఉంచి నిత్యరాజ్యములకు వారసులుగా చేయండి. సకల ఆశీస్సులు ఆశీర్వాదంతో నింపి నిత్యరాజ్యములకు వారసులుగా మనందరినీ కోట్లాది కోట్ల ఆత్మతో చేర్చునుగాక. ఆమేన్. చూద్దాం అందరము మరోసారి ఆమేన్. దేవుడు మీకు అందరికి తోడై దీవించి క్రిస్మస్ సంతోషాలను నడిపించునుగాక.